So today question is concurrent lines same as the previous questions. Concurrent lines, point of concurrency. This is the question. Then find the value of P so that the three lines, this is one line, two line, three line, are intersecting at one point. First one 3x plus y minus 2 equal to 0. Let it be take equation number 1. And the second equation of px plus 2y minus 3 equal to 0. Let it be take equation number 2. And similarly, equation number 3 also write 2x minus y minus 3 equal to 0. Let it be take equation number 3. These three lines are intersecting at one point, single point. That is a point of concurrency. So ఇక్కడ మనకు ఈ ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ 1 అనుకుంటే సో ఈక్వేషన్ నెంబర్ 2 అండ్ ఈక్వేషన్ నెంబర్ 3 అనేది కూడా ఇది ఈ మూడు ఒకే పాయింట్ దగ్గర ఇంటర్సెక్టింగ్ అవుతున్నాయంట. ఆ పాయింట్ ని P అనుకున్నాను. సో రైట్ మనకి ఏం కనుక్కోవాలి? ఫైండ్ ద వాల్యూ ఆఫ్ P. అన్నోన్ నెంబర్ P ని కనుక్కోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం తీసుకుందాం? లెట్ Px, y be the point of intersection of equation. సో 1 కి 3 కి తీసుకోండి. 1 and 3. 1 and 3 ఎందుకు 1 and 3 తీసుకున్నాను నేను? 1 3 లో తీసుకుంటే మీకు డైరెక్ట్ గా అన్నిట్లో నంబర్స్ ఉన్నాయి చూడండి. నంబర్స్ తీసుకున్నప్పుడు డైరెక్ట్ గా x వాల్యూ y వాల్యూ వస్తుంది. సో ఈ రిమైనింగ్ ఏదైతే p ఉందో ఆ x వాల్యూ y వాల్యూని ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు కావాల్సిన ఆ సొల్యూషన్ అయితే ఫైండ్ అవుట్ అవుతుంది. రైట్. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ మెథడ్ ఏంటి? 1 కి 3 కి x y కాన్స్టెంట్ మిడిల్ ఇట్లా రాస్తాం. అంటే ఫస్ట్ మనం సెలెక్ట్ చేసుకున్న రెండు స్ట్రైట్ లైన్స్ లో y కోఎఫిషియెంట్స్ కాన్స్టెంట్స్ x కోఎఫిషియెంట్స్ మళ్ళీ y కోఎఫిషియెంట్ ఇది ఆర్డర్ లో రాసుకోవాలి. సో ఫస్ట్ y కోఎఫిషియెంట్స్ రాస్తున్నాం చూడండి. y కోఎఫిషియెంట్ 1 ఈ ఈక్వేషన్ లో y కోఎఫిషియెంట్ -1 1 -1. సో లాస్ట్ -2 -3 ఫస్ట్ 3 2 మిడిల్ వాల్యూస్ మళ్ళీ అగైన్ 1 -1. సో రైట్ x వాల్యూ కావాలంటే క్రాస్ మల్టిప్లికేట్ చేయాలి, y వాల్యూ కావాలంటే క్రాస్ మల్టిప్లికేట్ చేయాలి. సో x వాల్యూ కావాలంటే ఇది ఈ బాక్స్ లోది, సో ఈ బాక్స్ లోది క్రాస్ మల్టిప్లికేట్ చేస్తే సరిపోద్ది. x ఈక్వల్ టు 1 3 -3 ఒకదానికి మైనస్ ఉంది కాబట్టి సో ఇది డైరెక్ట్ మల్టిప్లికేషన్. ఇది చేసినప్పుడు స్పెషల్ గా చేయాలి. ఇది చేసినప్పుడు 1 2 2 రెండుకి సేమ్ సైన్ ఉంది కదా, అలాంటి సందర్భంలో మైనస్ తీసుకోవాలి. 2 1s 2 బై డినామినేటర్, ఇది డినామినేటర్కి వస్తుంది. 3 1s 3 మైనస్ ఒకదానికి ఉంది -3. ఈ రెండు చేసేటప్పుడు స్పెషల్గా చేయాలి. రెండుకి సేమ్ సైన్ ఉంది కదా, మైనస్ తీసుకోవాలి. -2 1s 2 y వాల్యూ ఈ బాక్స్ y వాల్యూ కావాలంటే ఇది లాస్ట్ది. సో 2 1s 2 -2 2 2 2s 4 -4 ఎక్కడైంది ఇది? సో 2 2s 4 ఒకదానికి మైనస్ ఉంది కాబట్టి డైరెక్ట్ మల్టిప్లికేషన్ -4. ఈ రెండుతో ఒకదానికి ప్లస్ ఉంటే ఒకదానికి మైనస్ ఉంది. అలాంటి సందర్భంలో మనం ప్లస్ తీసుకొని 3 3s 9 బై డినామినేటర్ మళ్ళీ ఈ వాల్యూనే ఈ వాల్యూ 3 1s 3 -3 ఈ రెండుకి సేమ్ సైన్ ఉంది కాబట్టి టేక్ ఏ -2 1s 2. సో రైట్ x వాల్యూ హియర్ -5 బై -5, హియర్ y వాల్యూ 5 బై -5. సో here x is equal to cancel. సో y వాల్యూ 5 1s cancel, కింద ఒక మైనస్ ఉంది కాబట్టి -1. Here x comma y value is equal to 1 comma -1. Let it be take p. ఆల్రెడీ p అనుకున్నాం కదా అందుకే. సో ఇది తీసుకెళ్ళి ఏదైతే మనం సాల్వ్ చేయకుండా పక్కన పెట్టామో దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ నంబర్ 2. సో ఈక్వేషన్ నంబర్ 2 కి సంబంధించిన వాల్యూస్ ఒకసారి రాస్తాం చూడండి. ఈక్వేషన్ నంబర్ 2 p into x plus 2y minus 3 equal to 0. x ప్లేస్ లో 1 y ప్లేస్ లో -1 సబ్స్టిట్యూట్ చేయాలి. p into 1 plus 2 into -1 -3 equal to 0. p into 1 అంటే p నే -2 2 into -1 -3 equal to 0. p value -5 equal to 0. Therefore the last final answer p value, this is the value of p. So dear students, this is the very easy and interesting and important question ఇది. ఇలాంటి మోడల్స్ అన్ని కూడా ఈ వీడియోతో పాటు ప్రీవియస్ గా కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. మీకు ఇది యూజ్ అవుద్ది, మీకు అర్థమైంది నేను చెప్పేది అన్నట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో రైట్ స్టూడెంట్, తర్వాత నెక్స్ట్ క్లాస్లో ఇంకొంచెం ప్రాబ్లమ్స్